వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సల్లు భాయ్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు ఏమైంది? సడన్గా ఆయన ఒక అనూహ్యమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలు సల్మాన్ ఖాన్కు ఏమైంది? అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్గా మారింది. బాలీవుడ్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. అసలు సల్మాన్ ఖాన్కు ఏమైంది? ఇంత కీలకమైన నిర్ణయాన్ని ఆయన ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు సల్మాన్ ఖాన్ ఏం నిర్ణయం తీసుకున్నారంటే 3,000 కోట్లకు పైగా ఉన్న తన ఆస్తులను తన కుటుంబ సభ్యులకు సరి సమానంగా పంచేయాలని, తన దగ్గర ఏమాత్రం ఆస్తులు ఉంచుకోకుండా సర్వం మొత్తం కుటుంబ సభ్యులకు పంచిచ్చేయాలని సల్మాన్ ఖాన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? కుటుంబంలో సభ్యులందరికీ సరి సమానమైన ఆస్తిని పంచాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరైనా ఇంటి పెద్ద తమ కుటుంబ సభ్యులకు ఆస్తులు పంచిస్తారు. భవిష్యత్తులో వాళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. మరి సడన్గా సల్మాన్ ఖాన్కి ఏమైంది? తన సోదరులకు సోదరీమణులకు ఆస్తులు పంచిచ్చేయాలని ఎందుకు డిసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కీలకమైన వార్తలు చక్కలు కొడుతున్నాయి. సల్మాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసేసుకున్నారని, ఇప్పుడు అడ్వకేట్లతో మాట్లాడుతున్నారని, ఆస్తుల పంపకం ఎలా జరగాలన్న దానిపై తుది కీలక చర్చలు జరుగుతున్నాయని సోషల్ మీడియా గుప్పుమంటోంది. అధికారికంగా ఎలాంటి వార్త రానప్పటికీ సోషల్ మీడియా వార్తల కారణంగా ఇప్పుడు బాలీవుడ్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పొచ్చు. తమ ఇద్దరు సోదరులు అర్బాజ్ ఖాన్, సోహెల్ ఖాన్ సోదరీమణులు అల్వీరా, అర్పితలకు సమానమైన ఆస్తిని పంచిచ్చేసేయాలని ఆయన డిసైడ్ చేసుకున్నారట. వీళ్లకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ నిర్ణయం ఆయన తీసుకున్నారట. ఎందుకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి? సడన్గా సల్మాన్ ఖాన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ఆయనకున్న ఆరోగ్య సమస్యలే కారణమట. గతంలో ఒక భయంకరమైన వ్యాధితో విలవిల్లాడిన సల్మాన్ ఖాన్ తర్వాత అమెరికాలో దానిపై గామా సర్జరీ చేయించుకొని తర్వాత కోలుకున్న జీవితంపై ఆయన ఆలోచన తీరు పూర్తిగా మారిపోయిందట. ఇక ఏమైనా కానీ తన సర్వం తన కుటుంబ సభ్యులకేనని ఆయన డిసైడ్ చేసుకున్నారట. ఇంతకు అంత భయంకరమైన వ్యాధి ఏంటి? సల్మాన్ ఖాన్ ఆ వ్యాధితో ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతున్నారా? ఆ వ్యాధి ఇబ్బందుల కారణంగానే మళ్ళీ సల్మాన్ ఖాన్ ఈ ఆలోచన చేస్తున్నారా? భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమ కుటుంబ సభ్యులకు ఆస్తిని మొత్తం పంచిచ్చేయాలని డిసైడ్ అయిపోయారా? సల్మాన్ ఖాన్కు ట్రెజిమిల్ న్యూరాలజియా అనే భయంకరమైన నరాల వ్యాధి ఉందట. గతంలో కూడా ఆయనను ఈ వ్యాధి బాగా ఇబ్బంది పెట్టిందట. ఈ వ్యాధి దవడల కింద కరెంట్ షాక్ కొట్టినట్టుగా మనిషి విలవిలలాడిపోతాడట. 2011లోనే ఈయన ఈ వ్యాధితో చాలా ఇబ్బంది పడ్డారు. అమెరికాలో దీనికి సంబంధించి గామా నైఫ్ సర్జరీ తర్వాత కోలుకున్నాడు. కానీ ఆ వ్యాధి ఆయన జీవిత దృక్పథాన్ని మార్చేసిందట. భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాదు అన్న గ్యారంటీ లేదు. కాబట్టి ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయి ఆస్తుల పంపకం జరగాలని సల్మాన్ ఖాన్ దాదాపు కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా ఇప్పుడు తెలుగు మీడియాలో కూడా ఈ వార్తలకు సంబంధించి కథనాలు వెలువడుతున్నాయి. మీడియా వార్తల కారణంగా బీ-టౌన్లో బాలీవుడ్లో ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయారు. గత కొంతకాలంగా ఆయనకు హిట్లేవీ లేవు, కానీ అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ అంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది కాస్త విచారం కలిగించే వార్తే. కానీ సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారంటూ బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కూడా చెప్పేస్తున్నారు. కానీ ఈ ఆస్తుల పంపకం ఎందుకు వచ్చింది సడన్గా అనేది ఇప్పుడు అభిమానులను కూడా టెన్షన్ గురి చేస్తుంది. అవును, అభిమానులకు ఆరాధ్య దేవుడు సల్లు భాయ్ బజరంగి భాయ్జాన్
ఆయనంటే పడిచచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సడన్గా ఈ సమస్య ఎందుకు వచ్చిందోనన్న టెన్షన్ అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సల్మాన్ ఖాన్ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక వార్త రాలేదు. సల్మాన్ ఖాన్ నిజంగా ఆస్తులను పంచి ఇస్తున్నాడా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు. మీడియా మాత్రం గుప్పమంటోంది. నిప్పులేందే పొగ రాదు కదా, అలా ఏమైనా జరిగిందా అని అభిమానులు బాగా టెన్షన్కు గురవుతున్నారు.